సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యంగ్య వ్యాఖ్యలతో పుట్టుకొచ్చినటువంటి బొద్దింకల పార్టీ మొట్టమొదట యాజిటేషన్ తీసుకుంది నీట్. ఎందుకని? వరుసగా ప్రతి ఏడాది కూడా నీట్ పరీక్షలు రద్దవుతూ ఉంటాం. ఈ దఫా కూడా పేపర్ లీక్ అయి రద్దవుతూ ఉంటాం. దానికి కారణమైంది ఎవరు? ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అందులో ఉన్నటువంటి కొంతమంది పేపర్ లీక్ కారణమయ్యారు. వాళ్ళు అరెస్టు, జైల్లో ఉండడం కూడా చూసాం. ఇంకా వాళ్ళకి బాధ్యత లేదు. వాస్తవంగా రాష్ట్రాల వారి ఉన్న విద్యా సబ్జెక్టుని జాతీయ స్థాయిలో అనుసంధానించాలనుకుంటున్నటువంటి నరేంద్ర మోడీని దెబ్బ కొట్టడానికి జరుగుతుంది కుట్రలో ఏంటో తెలియదు. ఇది తాజాగా మళ్ళీ ఎన్టీఏ ఓ తప్పుడు పని చేసింది. ఏదైతే యూజీసీ టెస్ట్కి సంబంధించి, యూజీ నెట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఇంగ్లీష్ పేపరు, కామర్స్ పేపరు, సోషియాలజీ పేపర్లో దిద్దలేని తప్పులు ఉన్నాయట. ఆ కారణంగా ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ సెప్టెంబర్లో పెట్టబోతున్నాం అని ప్రకటించారు. అంటే మరొక అసమర్థత. ఎందుకు? ఇప్పుడు ఇలాంటి వాటి ద్వారానే ఎన్టీఏని రద్దు చేసేసి రాష్ట్రాల వారీగా మళ్ళీ విధానం తీసుకురావాలని చూస్తున్నారు. ఇది కార్పొరేట్ మాఫియా వాళ్ళ ప్లానింగ్. అందులో పావులుగా మారుతున్నదా ఎన్టీఏ? చేత కావట్లేదా మోడీ సర్కార్ దాన్ని అదుపు చేయటం అన్నటువంటిదే తేలాల్సిన అంశం.